Thank you for your observations and your blessings and your valuable suggestions to our sister Varalakshmi garu. Now I request the family members of Sri G. Varalakshmi garu ఎవరైనా మాట్లాడదలుచుకుంటే డాస్ మీదకి వచ్చి ఆమె గురించి మాట్లాడటానికి మీకు అవకాశం ఇస్తున్నామండి. బంధువులు, స్నేహితులు, హితులు, సన్నిహితులు, పరిచయస్తులు, మిత్రులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మాట్లాడగలరని మనవి చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. ప్లీజ్ కమ్ అవుట్ ద డైస్. శ్రీ డి నటరాజ్ సార్, గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి, ఈరోజు రిటైర్ అవుతున్న వరలక్ష్మి అక్కకి, ఇంకా ఆదినారాయణ గారికి, ఇంకా నా తోటి ఉపాధ్యాయ మిత్రులకి, ఇంకా ఇక్కడికి వచ్చేసిన మరి బంధువులందరికీ మరియు విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు వరలక్ష్మి గారు రిటైర్ అవుతున్నారు. రిటైర్మెంట్ టైంలో మరి చాలా ఇంపార్టెంట్ విషయం సార్ ఇందాక చెప్పారు. ప్రలోభాలకు లొంగకుండా ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు అవ్వగొట్టుకోకూడదు దయచేసి, ఇదొకటి. తర్వాత ఇవి యాక్చువల్గా కాంపన్సేటరీ జాబు ఇది. యాక్చువల్గా ఆమె భర్త కూడా నవోదయాలో పనిచేసేవాళ్ళు. తర్వాత అతను చనిపోవటం వల్ల నవోదయాలో ఉద్యోగం వచ్చింది. నేను 2008లో నిజాంసాగర్లో వెళ్ళినప్పుడు అక్కడ వరలక్ష్మి పనిచేస్తుంది. నాకు అప్పటి నుండి తెలుసు. తర్వాత 2-3 ఇయర్స్ తర్వాత మార్కాపురానికి ట్రాన్స్ఫర్ అయింది. ఆమె అప్పుడు ఒక అమ్మాయిని పెంచుకునేది. ఆ అమ్మాయి ఎదురుగానే ఉంది. ఒకవేళ ఆ అమ్మాయి మాట్లాడితే బెటర్. ఆ అమ్మాయి వాళ్ళ అన్న కూతురు. సో నేను జస్ట్ ఆ మాట చెప్పడానికి వచ్చాను, కానీ శ్రీధర్ సార్ నన్ను మాట్లాడమని చెప్పారు. సో మీరు వచ్చి మాట్లాడండి అమ్మా. థ్యాంక్ యూ.